ఓం శక్తి. ఓం నమో పురుహూతిగా మాత్రే నమః. అష్టాదశ శక్తి పీఠాలలో 10వ పీఠం ఇది. ఇక్కడ సంఖ్యాపరంగా మధ్యది. అలాగే ఆ సతీదేవి యొక్క శరీర భాగాలలో కూడా మధ్య భాగం అంటే పీఠ భాగము పడ్డ ప్రదేశం. ఇంత గొప్ప పురాతనాలయం ఇంత చిన్నది ఉంది అంటే మీకు అనుమానం రావచ్చు. చారిత్రక ఆధారాల ప్రకారం చూసిన, ఆర్కియాలజికల్ గైడ్లైన్స్ ప్రకారం చూసిన చాలా ప్రాచీన కాలం నుంచి కూడా ఇక్కడ ఆలయం ఉండేది. సుమారు 3000 సంవత్సరాల క్రితం పిష్టపురము అనేవారు ఈ గ్రామాన్ని. అది కూడా పృష్ఠభాగం పడ్డ ప్రదేశం కాబట్టి పిష్టపురం అని పేరు వచ్చింది. అలాగే మీరు చూస్తున్న ఆ విగ్రహం, అది పైన వెండి కవచం వేసిన లోపల చెక్క విగ్రహం. భారతదేశం అంతా కూడా 10వ శతాబ్దానికి ముందు అంటే ఇతర మతస్థుల దండయాత్రకి ముందు చెక్క విగ్రహాలే ఉండేవి. అప్పట్లో స్థపతులు ఏం చేసేవారంటే అడవిలోకి వెళ్ళి ఏ చెట్టుతో అయితే ఏ మూర్తి విగ్రహం తయారు చేయాలో ఆ చెట్టు అన్వేషించి 2 రోజులు 3 రోజులు కాదండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టేది ఆ చెట్టు వెతకాలంటే. చెట్టు కొట్టకుండా విగ్రహాన్ని జీవత్వం ఉన్న చెట్టు నుంచి తయారు చేసేవారు. ఆ సంస్కృతి ఉండేది. ఆ కాలంలో అయ్యి ఉండొచ్చు, బహుశా అది 1000 సంవత్సరాల క్రితం ఉన్న సంస్కృతి. అయితే ఇంత భవ్యమైన మందిరం కూడా 10వ శతాబ్దం వరకు కూడా చాలా వెలిగింది. 10వ శతాబ్దంలో ఏ కారణం చేతో తెలియదు కానీ భూమిలోకి వెళ్ళిపోయిందట. మరి ఎందుకంటే విదేశీ దండయాత్రలా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలైనటువంటి భూకంపమా, లేకపోతే ఉప్పినా, ఇలాంటివి ఏదో కారణం చేత చెప్పలేం కానీ స్పెసిఫిక్గా భూమిలోకి వెళ్ళిపోయింది అంత పెద్ద ఆలయం. ఆ విగ్రహం కూడా మళ్ళా ఒక 250-200 సంవత్సరాల మధ్యకాలంలో అంటే 17వ శతాబ్ది 18వ శతాబ్ది మధ్యకాలంలో ఇదే ప్రాంతాల్లో పిఠాపురంలో శిష్టీకరణాల వీధి, అంటే ఇక్కడ ఎక్కువ శిష్టీకరణాలు ఉంటారు, ఆ ప్రాంతంలో నూతులో దొరికిన అమ్మవారి విగ్రహం. అది కూడా యాదృచ్ఛికంగా జరిగింది. ఒక మహానుభావుడు ఊరంతా కూడా అమ్మ 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 అంటూ చిన్న కుర్రాడు తల్లి కనిపించకపోతే ఏ రకంగా తిరుగుతాడు, ఆ రకంగా తిరిగి ఈ నూతు దగ్గరికి వచ్చి ఈ నూతులోనే మా అమ్మ పురుహూతికమ్మ ఉంది అని చెప్తే ఆ నూతులో వెలికి తీస్తే ఆ విగ్రహం బయటపడ్డారు. ఆ మహానుభావుడు అంతర్ధానం అయిపోయారు. ఈవిడే పురుహూతికమ్మ అని చెప్పి మహారాజా గారు అనేక ప్రయత్నాలు చేశారు, అనేక మాన్యాలు ఇచ్చారు. ఆ అమ్మవారి ఆలయం కట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ నిర్మాణం దాకా వచ్చేసరికి ఏమైందంటే శక్తిపీఠము అంటే ఎలా కట్టాలని ఒక భయం, ఏ వాస్తుతో కట్టాలి, ఏ ఆగమ ప్రకారం ఆవిడ పూజ చేయాలి అనేటువంటి సందేహంతో నిర్మాణం ముందుకు వెళ్ళలేకపోయింది. అంతకంటే ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ఆ సతీదేవి యొక్క శరీర భాగాలలో ఇక్కడ పృష్ఠభాగము అంటే ఈ వెనక కూర్చునే పీఠ భాగం పడ్డ ప్రదేశం అది బహిర్గతం కాని ప్రదేశం కాబట్టి ఆ విశాలమైనటువంటి భవ్యమందిరం కట్టడం ఆవిడకి ఇష్టం లేదు అని మహారాజు గారికే కల్లో కనిపించి ఆవిడ చెప్పింది అని కూడా నమ్ముతారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ ఆలయ నిర్మాణం అన్నది ముందుకు సాగలేకపోయింది. అంత గొప్ప విశిష్టత గలటువంటి ఇటువంటి ఆలయం కూడా ఈ చిన్న ఆలయంగానే ఉంది. అంటే ఒకటి ఇంత చిన్న ఆలయం ఉంది అంటే ఈ ఆలయానికి ఆ విశిష్టత లేకపోవడం, ఆ పవర్ లేకపోవడం కాదు, విశేషమైనటువంటి శక్తి ఉంది. అనేక మంది అనేక చోట్ల నుంచి ఇక్కడికి వస్తున్నారంటే శక్తిపీఠం, అందులో 10వ శక్తిపీఠం అంటే అంత మహిమాన్వితమైనటువంటి ఈ పీఠం. కానీ ఆలయ నిర్మాణం చేపట్టలేకపోయాం. చిన్నది ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు. ఇప్పుడు వారణాసి వెళ్తాం మనం, ఆలయం చిన్నదే ఉంటుంది. అలాగే కన్యాకుమారిలో పెద్ద ఆలయం ఉంటుంది. కుమారమంగళం బిర్లా గారు కాశీలోనే పెద్ద 3 అంతస్తుల పాలరాతి మందిరం కట్టించారు. ఇంకా దాన్ని బిర్లా మందిర్ అంటాం, అసలు విశ్వనాథ మందిర్ అంటాం. అలాగా ఆలయం చిన్నది ఉన్నప్పటికీ కూడా విశిష్టమైనటువంటి ఆ మహిమ గలటువంటి క్షేత్రం ఇది. 18 పీఠాలలో 10వ పీఠం. పిఠాపురంలో పాత బస్ స్టాండ్ వెనకాల శిష్టీకరణాల వీధిలో ఈ ఆలయం ఉంది. ఇక్కడికి రావడం ఏ రకంగా అయినా చాలా సులభవంతం. కాకినాడకి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో పిఠాపురం ఉంది. ఆ రోడ్డు పక్కనే, పాత బస్ స్టాండ్ దగ్గర పక్కనే ఆలయం నడిచి వెళ్ళిపోవచ్చు. అలాగే పిఠాపురం రైల్వే స్టేషన్లో దిగి పక్కకి నడిచి వచ్చేయచ్చు. అలాగే అమ్మవారి ప్రథమ భక్తుడు, ముఖ్య భక్తుడు అయినటువంటి శ్రీవల్లభుడు ఈ అమ్మవారి ఆలయం పక్కనే నివసించి రోజు ఈ అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆధారాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఆ శ్రీపాద వల్లభ పీఠానికి కూడా ఈ దగ్గరలో ఉంది. రాజమండ్రికి 60 కిలోమీటర్లు ఉంది ఎయిర్పోర్ట్కి. ఏ రకంగా వచ్చినా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. పిఠాపురంలో చాలా రైళ్లు ఆగవు. ఈ పక్క చామర్లకోటలో ఆగుతాయి. చామర్లకోటకి పిఠాపురానికి కూడా కేవలం 13 రూపాయలు మాత్రమే. అమ్మవారి కృపకి పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో పురుహూతికా మాత్రే నమః. ఓం నమో పురుహూతికా మాత్రే నమః. ఓం శక్తి. జై శక్తి.
సొంతంగా తీయడం. జై జడజ్జాని. ఓం శక్తి. ఈరోజు దేవి నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం జరిగింది. స్వామివారి ప్రసన్నం అన్నాం. జై విశాఖ, జై సాయి.